ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ ఇన్స్టాలో బాడీ బిల్డింగ్ రీల్స్ చూసి లేదా ఎవరో లైటింగ్ కింద బాడీ ఫ్లెక్స్ చేసే వీడియోస్ చూసి వాళ్ళలా మనం కూడా బాడీ పెంచేయాలని జిమ్లో జాయిన్ అవుతున్నారు. బాడీ పెంచాలనుకోవడం, హెల్దీగా ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ జిమ్లో జాయిన్ అయ్యాక కొన్ని రోజులు గట్టిగా వర్కౌట్స్ చేసేసి ఎవరో ఒకరు యూట్యూబ్లో 2 or 3 years నుండి డిసిప్లైన్డ్గా కన్సిస్టెన్సీతో జిమ్ చేసి కండలు పెంచిన వాడితో కంపేర్ చేసుకుని నాకు ఇంకా కండలు పెరగట్లేదని నిరాశ చెంది కండలు పెరగాలంటే బాడీకి ప్రోటీన్ ఎక్కువ కావాలని తెలుసుకుని అప్పటి నుండి ఏవేవో ప్రోటీన్ పౌడర్లు వాడడం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రోటీన్ ఎక్కువగా మాంసాహారం, పాల ఉత్పత్తులు, చిక్కుళ్ళు, నట్స్ మరియు విత్తనాల వంటి వాటిలో ఉంటుంది. కండలు పెంచడానికి ప్రోటీన్ అవసరమే, కానీ అవసరానికి మించి తీసుకుంటే అది మన బాడీకి హాని చేసే అవకాశం ఉంది. అసలు ప్రోటీన్ అంటే ఏమిటి, దాని పనులేంటి, దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి, మనకు రోజుకి ఎంత ప్రోటీన్ అవసరం, అవసరాన్ని మించి ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే మన బాడీకి ఏమవుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోటీన్ అనేది కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులతో పాటు మన శరీరానికి అత్యంత ముఖ్యమైన 3 పోషకాల్లో ఒకటి. కండరాలు, ఎముకలు, చర్మం, జుట్టు మరియు శరీరంలోని అన్ని కణజాలాలను నిర్మించడానికి లేదా రిపేర్ చేయడానికి ఇది అవసరం. ఎంజైమ్లు, హార్మోన్లు మరియు యాంటీబాడీలు కూడా ప్రోటీన్తోనే తయారవుతాయి. సాధారణంగా పెద్దవాళ్లలో ప్రతి కిలోగ్రామ్ శరీర బరువుకు 0.8 grams ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు సుమారు 56 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఈ పరిమాణం రోజువారి పనులను చేసుకోవడానికి కనీస అవసరం. కానీ ఇది అందరిలో ఇలానే ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం అనేది వ్యక్తి, మేల్ ఆర్ ఫీమేల్, లేదా వాళ్ళ ఏజ్ లేదా వాళ్ళ శరీర శ్రమపై ఆధారపడి ఉంటుంది. అయితే రోజు ఫిజికల్గా ఎక్కువ పని చేసేవారు, వ్యాయామం చేసేవారు, కండలు పెంచాలనుకునేవారు లేదా గర్భిణీ స్త్రీలకు దీనికంటే ఎక్కువ అవసరం కావచ్చు. అవసరానికి మించి ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే మన బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అందులో ముఖ్యమైనవి కొన్ని చూద్దాం. ప్రోటీన్ జీర్ణమైనప్పుడు యూరియాని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నైట్రోజన్ ఉంటుంది. ఇది అదనపు యూరియాను రక్తం నుండి వడపోత చేసి మూత్రం ద్వారా బయటకు పంపడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీల మీద భారం పెరిగి వాటి పనితీరుపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ వస్తుంది. ప్రోటీన్ తీసుకునేటప్పుడు పుష్కలంగా నీరు తాగడం చాలా మంచిది. అధిక ప్రోటీన్ డైట్లో కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం, ప్రాసెస్ చేసిన మాంసం మరియు అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే అది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు. అధిక ప్రోటీన్ డైట్లో గుండె జబ్బుల నుండి రక్షణ కల్పించే పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాల వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించడం వల్ల మలబద్ధకం, గ్యాస్ మరియు ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. ప్రోటీన్తో పాటు పీచు పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు కూడా తినడం చాలా మంచిది. అధిక ప్రోటీన్ ఆహారం మూత్రంలో కాల్షియంను ఎక్కువగా బయటకు పంపేలా చేస్తుంది. దీనివల్ల ఎముకల్లోని కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ తగినంత ప్రోటీన్ తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. అవసరానికి మించి ప్రోటీన్ పౌడర్ వాడితే కిడ్నీలపై భారం పడవచ్చు. కొన్ని ప్రోటీన్ పౌడర్లలో అదనపు చక్కెరలు, కొవ్వులు లేదా ఇతర రసాయనాలు ఉండవచ్చు. అవి మన ఆరోగ్యానికి చాలా హానికరం. అథ్లెట్లు మరియు బాడీ బిల్డర్లకు సాధారణ ప్రజల కంటే ఎక్కువ ప్రోటీన్ అవసరం. కానీ వారు కూడా అధిక ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్ వంటి రిస్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రోటీన్పై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడవచ్చు. వీళ్ళకి సరైన ప్లానింగ్ మరియు డైట్ చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్న వారికి ఈ సమస్యలు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాలు తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ప్రోటీన్ తీసుకోవడంపై ఏమైనా సందేహాలు ఉంటే, ముఖ్యంగా మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ని సలహా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి హెల్త్కి సంబంధించిన ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.